తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ తప్పక వస్తుంది, వచ్చిన తర్వాత తెలంగాణని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని చెప్పేసి లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకోవడానికంటే ముందు నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ తోటి ఉద్యమం అయితే జరిగిందో దాంట్లో నీళ్లు అనేటువంటి ట్యాగ్ లైన్తో జరిగినటువంటి ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. ఇటువంటి సందర్భంలో ఈరోజు మహారాష్ట్ర తెలంగాణ మధ్యలో జరిగినటువంటి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో భవిష్యత్తులో కూడా అన్ని సందర్భాల్లో ఒక మంచి వాతావరణాన్ని పెంపొందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ ఒక మహా ఒప్పందం జరిగింది. దాదాపు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ 17 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం వెలుగబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రాంతానికి కృష్ణా గోదావరి నదుల నీళ్ళనివ్వాలే, తద్వారా తెలంగాణ ప్రాంతంలో సాగుకు యోగ్యమైనటువంటి 1,11,00,000 ఎకరాలకు సాగుబాటు రావాలని చెప్పేసి ఎన్నడూ ఆలోచన చేయలే. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 జిల్లాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో తెలంగాణ వచ్చి రాగానే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే గొడవలతోటి శత్రుభావంతో ఏది సాధ్యం కాదు అనేటువంటి ఉద్దేశంతో దాదాపు 2 సంవత్సరాలుగా నెరుపుతున్నటువంటి సంబంధాలు ఏవైతున్నాయో అవి ఫలించి ఇవాళ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు సంతకాలు చేసుకోవడం జరిగింది. దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగయ్యేటువంటి గోదావరి నదీ జలాల ద్వారా కట్టబడేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని నల్లగొండ మెదక్ కూడా 5 లక్షల పైచిల్కు ఎకరాలకు సాగులోకి తీసుకురావడం అంటేనే ఇదొక భగీరథ ప్రయత్నం. ఈ ప్రయత్నానికి ఇవాళ తెలంగాణ అంతా కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతా ఉన్నది. ఈరోజు జరిగినటువంటి ఒప్పందాలకి యావత్ తెలంగాణ రైతాంగం, యావత్ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి జేజేలు వలుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా లీవ్ లెట్ లీవ్ అన్నట్టుగా, బ్రతికించు అన్నట్టుగా ఇవాళ మహారాష్ట్రకి ఇబ్బందులు కాకుండా తెలంగాణ భూభాగం సస్యశ్యామలం కావాలని చెప్పేసి ఆలోచన చేసి ముందుకు పోయినటువంటి సందర్భంలో మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి చొరవకి తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారికి రుణపడి ఉంటారు. అదే కాకుండా భవిష్యత్తులో కృష్ణా జలాల విషయంలో కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో కృష్ణా నది పైన కట్టాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందు పెట్టుకున్నటువంటి ఈ ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఈ రోజు నుండి త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణ వైపు పోయేటువంటి ఒక వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చొరవ లేకపోతే మహారాష్ట్రతో ఎప్పుడూ ఇదే వివాదం కొనసాగుతుండేది. అందుకే ఈరోజు ఫడ్నవీస్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు,
కేసీఆర్ గారి చొరవతోటే ఇవాళ జరుగుతున్నటువంటి ఒప్పందము అనేటువంటి విషయం ఇది కనిపించినటువంటి వాళ్ళు ఒకవేళ ఈ ఒప్పందాలు జరిగితే మా రాజకీయ జీవితం అంధకారం అవుతుందని భావించినటువంటి వాళ్ళు మేము ఉన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టి మీరు ఏం చేయొద్దు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప ఒప్పందం జరిగితే ఇది చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందంగా మిగిలిపోతున్నటువంటి ఒక అక్కసుతోటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి తమ ఏలుబడిలో కేవలం 1,11,00,000 ఎకరాలకు సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉంటే కేవలం 19 లక్షలకే స్థిరీకరించబడ్డటువంటి ఆయకట్టుని ఏర్పాటు చేసి తద్వారా తెలంగాణ వ్యవసాయం అంటేనే మాది కాదు అనేటువంటి పరిస్థితికి నెట్టివేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసన దీక్షలకు దిగడం అంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య ఇది రైతాంగ వ్యతిరేకమైనటువంటి చర్య తెలంగాణలో వ్యవసాయం చేయడం అంటేనే దండగా అనేటువంటి పరిస్థితి నుంచి తెలంగాణలో వ్యవసాయం అంటేనే పండగ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రయత్నాన్ని సమర్థించాల్సింది పోయి విమర్శిస్తున్నటువంటి దాన్ని నిరసన కార్యక్రమాలుగా తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు వాళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా శూన్యమవుతుంది రాజకీయ జీవితం అంధకారమవుతుంది ప్రపంచంలో ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టమని ఉద్యమాలు చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ దివాలా కోరతనం ప్రాజెక్టులు కట్టొద్దు అని చెప్పేసి అనేక సందర్భాల్లో విమర్శలు చేయడం అంటే ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఈ రాష్ట్ర రైతాంగం కూడా నష్టాల్లో ఉండాలని వ్యవసాయం చేసుకోకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి నోచుకోకుండా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల తప్పకుండా తెలంగాణ ప్రజలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులకి తప్పకుండా గతంలో 2014 ఎన్నికల్లో బుద్ధి చెప్తారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇది తెలంగాణ వ్యతిరేకమైనటువంటి రైతాంగ వ్యతిరేకమైనటువంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని తీసుకొని హైదరాబాద్కు వస్తున్నటువంటి సందర్భంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వారితో పాటు అయినటువంటి బృందానికి స్వాగతం పలుకుతా ఉన్నాం పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతా ఉన్నాం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా పాల్గొని కేసీఆర్ గారికి నైతిక మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రేపు జరిగేటువంటి సంబరాల్లో రేపు జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొని తద్వారా జరగబోయేటువంటి భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి కూడా మేము వెన్నుదన్నుగా ఉంటామనేటువంటి విషయాన్ని మరి తప్పకుండా ప్రజానీకం నుంచి ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.